వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. కుస్మాస్ కిచెన్లో ఈరోజు ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మనం పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా మనం తినచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఏమిటో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడకబెట్టినటువంటి ఈ 3 కోడిగుడ్లు తీసుకున్నాను అండి. 3 కాకపోతే మీ ఇష్టం అండి, ఎన్నన్నా తీసుకొని ట్రై చేయండి. వాటిని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. దాంట్లోంచి ఎల్లోని సెపరేట్గా తీసేసాను అనమాట. ఇప్పుడు వైట్ని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఎల్లో మటుకు అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. అవి వేగుతుండగా చూడండి, కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. నేను ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను కదా. ఇప్పుడు వాటిని ద్వారగా వేపుకోవాలి. దాంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు తినే వాళ్ళని బట్టి చూసి కారం వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, మరి కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గమనించండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ ఎగ్ వైట్ని అంతా కూడా వేసేసుకున్నా. ఆ తర్వాత ఎల్లో కూడా వేసేసానండి. వీటిని చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పొడిగ్గా చీరినటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాము. ఉడికించిన గుడ్లతో ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైం కూడా పడుతుంది ఈ రెసిపీకి. మరి అంతేకాదు, పప్పు చేసుకున్నాం అనుకోండి, ఈ సైడ్ డిష్లా చేయండి, ఎంత బాగుంటుందో. పిల్లలు లాంటి వాళ్ళు చాలా ఇష్టపడతారండి ఇలాంటి రెసిపీస్. మనం ఊరికే ఒకే రకం చేయకుండా ఇలా రకరకాలు మార్చి చేస్తుంటే పిల్లలు ఎటువంటి గొడవలు చేయరు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ లాక్డౌన్ టైంలో మనకు కూడా ఒక టైం పాస్ అయినట్లు ఉంటుందండి. ఒకే రకం రెసిపీస్ ఊరికే చేయకుండా మనం మార్చి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.